గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ కిరణ్. సో మనము వెస్టేజ్లో చాలామంది వర్క్ చేస్తున్నాము. సో బట్ కరెక్ట్ మనకు క్లారిటీతో వర్క్ చేయట్లేదు అనేది సో అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుందంటే మనం 8%, 12%, 16% వెళ్ళి బ్రౌన్స్ డైరెక్టర్ ఒక్కొక్కసారి అచీవ్ కావడం, ఒక్కొక్కసారి అచీవ్ కాకపోవడం, ఆ పై లెవెల్స్కి వెళ్ళలేకపోవడం, ఈ సమయంలో మనకు సో ఇది అర్థమవుతుందన్నమాట. బట్ అర్థమైనా కూడా మనం ఏంటిదంటే మనం చేస్తున్నటువంటి పని పార్ట్ టైం కావచ్చు, లేదంటే ఏదో ఒక పనితో పాటు చేస్తున్నాం కావచ్చు. సో కాబట్టి ఏంటిదంటే మన యొక్క దృష్టి అనేది సో ఇక్కడి నుంచి ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంది అనమాట వెస్టేజ్ నుండి. కాబట్టి అట్లా పర్మనెంట్ లెవెల్స్కి వెళ్ళకముందే చాలామంది స్కిప్ అయిపోతుంటాం అనమాట. సో కాబట్టి ఏంటిదంటే మనము పూర్తి క్లారిటీ తీసుకోవాలనుకొని కూడా ఒక్కొక్కసారి ఎవరి దగ్గర క్లారిటీ తీసుకోవాలి, ఎవరు మనకి ఈ విషయాన్ని అర్థం చేస్తారో మనకు అర్థం కాదు. సో ఒక్కొక్కసారి అప్లైన్తో అడిగినప్పటికీ అప్లైన్స్ కొంతమందికి అవగాహన లేకపోవడం, సో ఆ పైన అప్లైన్ని మనం కలిసి మాట్లాడాలి అనేది మనకు తెలియకపోవడం, సో ఇవన్నీ మనకి కారణాలై మనం స్కిప్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో కానీ ఈ విషయాన్ని మనం ఎంత తొందరగా అర్థం చేసుకొని మనం క్లారిటీ తీసుకొని కనుక వర్క్ చేస్తామో మనం ఒక స్టేబుల్ నెట్వర్క్ని, ఒక హెల్దీ నెట్వర్క్ని మాత్రం క్రియేట్ చేయగలుగుతాం. సో దానివల్ల సో మన కెరీర్ అనేది బిల్డ్ అవుతుంది వెస్టీజ్ లోపల. సో ఇక్కడ మెయిన్ విషయం ఏంటిదంటే చాలామంది లెవెల్స్ కోసం పరిగెత్తాలని ఆలోచిస్తూ ఉంటారు. సో ఈవెన్ నేను కూడా ఇట్లాంటి పొరపాటు చేసిన. సో బట్ నేను అనుభవంతో చెప్తున్నా ఏంటంటే లెవెల్ కోసం పరిగెత్తాలి. సో ఎట్ ఏ టైం పరిగెత్తే సమయంలో మన స్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా లేదా, సో మనం చేసే పని లోపల మనం స్థిరత్వాన్ని పొందినామా లేదా అని చూసుకోవాలి. సో చాలామంది స్ట్రక్చర్ అనగానే ఇంకేదేదో ఆలోచిస్తారు. సో ఓన్లీ స్ట్రక్చర్ అంటే స్థిరత్వం పొందినమా లేదా అనే విషయాన్ని మనం ఫస్ట్ దృఢపరచుకోవాలన్నమాట. సో ఎట్లా దృఢపరుచుకుంటామంటే మన టీం లోపల సో మన ప్రమేయం లేకుండా పనిచేసే వాళ్ళు వస్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. సో ఓకే, ఇప్పుడు మనము కొత్త వాళ్ళు ఇంకా మనము ఎక్కువ పని చేసేటప్పుడు ఇక్కడ పని చేయాలనేది అర్థమవుతుంది అనమాట. సో కాబట్టి ఈ విధంగా మనము స్ట్రక్చర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనము వర్క్ చేస్తున్నామో, ఒక ఏరియాలో వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఏరియాలో ఒక స్టేబుల్గా ఒక లీడర్ తయారయ్యేంత వరకు మనకి సో కొద్దిగా స్టేబిలిటీ రాదనమాట. సో అప్పటి వరకు మనమే సపోర్ట్ చేస్తూ ఉంటూ బిల్డ్ చేయాలి. ఎందుకోసం అంటే మనము ఒక పెద్ద నెట్వర్క్ని బిల్డ్ చేయడానికి వచ్చినాం. సో కాబట్టి ఈ పెద్ద నెట్వర్క్ బిల్డ్ చేయడానికి వచ్చినప్పుడు మనము చిన్న చిన్న విషయాలలో ఆగిపోకుండా సో అతను స్టేబుల్ అయ్యేంత వరకు సో మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి. సో అట్లాంటి పర్సన్ని కూడా మనం ఎంచుకోవాలి. సో ఆ పర్సన్ని ఎంచుకోవడం కూడా సో చిన్న చిన్న ఎక్సర్సైజెస్, చిన్న చిన్న వర్క్షీట్స్ తయారు చేసుకోవడం వల్ల మనం ఎంచుకోవచ్చు. సో ఆ వర్క్షీట్స్ మనమే తయారు చేసుకోవచ్చు. దీనికి పెద్దగా మనము ఎక్సెల్ ఫార్మేటో ఇంకేదో తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక రిజిస్టర్ తీసుకొని కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఎవ్రీ మంత్ మనము సో మన నెట్వర్క్లో ఎవరు ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నారు, సో వాళ్ళు పీవీ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది, ఆ ఇంక్రీజ్ అవ్వడంలో ఎవరి పాత్ర ఉంది, అసలు యాక్చువల్గా అతని పాత్రనే ఉందా, ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా, సో తెలుసుకుంటూ సో మనం ఇక్కడ నుంచి వ్యక్తులను ఐడెంటిఫికేషన్ చేస్తూ వాళ్ళ ద్వారా వర్క్ చేస్తున్నప్పుడు సో మనకు ఒక స్టేబుల్గా ఒక దృఢమైన టీం అనేది తయారవుతుంది. సో ఎప్పుడైతే ఇట్లా దృఢమైన టీం తయారవుతుంటుందో మన ఆటోమేటిక్గా మన పేఅవుట్స్లో చేంజ్ వస్తుంది, మన యొక్క లెవెల్స్లో కూడా చేంజ్ వస్తుంది. కానీ చాలామంది ఏంటంటే లెవెల్స్ కోసం పరిగెత్తాలనే ప్రయత్నం చేస్తారు. లెవెల్ వస్తుంది కానీ స్టేబుల్ నెట్వర్క్ కానీ సో పేఅవుట్స్ కానీ క్రియేట్ కావు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే సో మనం ఎట్లా మనము వర్క్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. సో చాలామందికి ఇది ఈజీ అనిపిస్తుంది, చాలామందికి ఇది హార్డ్ అనిపిస్తుంది. ఎందుకోసం అంటే
సిస్టమ్ ఏదైతే చెప్తుందో ఆ స్టెప్స్ని ఫాలో కాకపోవడం వల్ల. సో ఇక్కడ మన ఏంటంటే కంపెనీ నుండి వచ్చి ఏదైతే పెద్ద పెద్ద ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే, సో ఎవరైనా సరే సో ప్లానింగ్ ఏదైతే చేస్తారో సో ఆ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉంటే ఫెయిల్యూర్ గారు అని చెప్పేసి. అంటే కరెక్ట్ ప్లానింగ్ చేయకపోవడం వల్లనే ఫెయిల్యూర్ అవుతారు. సో కరెక్ట్ ప్లానింగ్ ఏంటిది అంటే, సో ఎవ్రీ పర్సన్ కొత్త స్పాన్సర్ని తీసుకురావడం. అంటే ప్రతిరోజు నెట్వర్క్లో కొత్త స్పాన్సరింగ్ అనేది జరగడము. సో ఎవరైతే నెట్వర్క్ని బిల్డ్ చేస్తున్నారు, నేను ఉదాహరణకు నేను నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నా, రోజు నేను స్పాన్సర్స్ని స్పాన్సరింగ్ చెయ్యాలి. అదేవిధంగా రోజు నేను ప్రొడక్ట్ సంబంధించిన డెమోలు ఎంతో కొంతమందికి చూపించాలి. సో ఈ విధంగా రెగ్యులర్గా మనం ఎప్పుడైతే చేస్తామో మనకి ఎటువంటి ఇష్యూస్ అనేటివి రావు. సో కాబట్టి దీని మీద మనము దృష్టి పెట్టి, సో మనం ఏదైనా టెక్నికల్గా మనము ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా అప్లైన్ ఆర్ సూపర్ అప్లైన్, సో ఎవరైతే యాక్టివ్గా ఉన్న అప్లైన్ యూసీడీ వరకు ఎవరైతే యాక్టివ్ అప్లైన్ ఉన్నారో సో వాళ్ళతో కన్సల్ట్ అయ్యి, సో సార్ నా ఐడి ఇది, సో నా ఐడి ద్వారా సో ఇంతమంది నెట్వర్క్ క్రియేట్ అయింది, సో దీంట్లో వీళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, సో మనం ఏ విధంగా సో నేను ఏ విధంగా ఇంకా వర్క్ చేసుకోవాలి, సో కాబట్టి నాకు మీరు గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి మనం తీసుకొని పని చేసుకోవాలి. సో ఇక్కడ ఎటువంటి బాస్ లేడు కాబట్టి ఏంటంటే ఎవరో చెప్తే నేను చేస్తా అనుకుంటే అది పొరపాటు అవుతుంది. సో కాబట్టి నా కోసం నేను వర్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సో దాని యొక్క పూర్తి ప్లానింగ్ నేనే చేసుకోవాలి. కాకపోతే ఆ ప్లానింగ్లో హెల్ప్ చేయడానికి మాత్రం అప్లైన్ ఉంటాడు. సో అప్లైన్ని మనం కన్సల్ట్ అయ్యి సో తీసుకోవాలి. ఇది ఎప్పుడు చేయాలి అంటే ఎవ్రీ మంత్ మనం స్టార్టింగ్లోనే చేస్తే సో మనం మంత్ ఎండింగ్ వరకు మనం అనుకున్న అన్ని గోల్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టేక్ ఎ రైట్ డిసిషన్, సో రైట్ థింకింగ్ అండ్ రైట్ మైండ్ సెట్, so you will get success. Thank you. Wish you well.